హాయ్ గైస్, వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైజ్. ఇది చూడండి, ఇక్కడ అంతా వీడ్ చాలా వస్తూ ఉంటుంది అనమాట. మల్చిపోస్తారు అమెరికాలో. ఈ వీడ్ రాకుండా ఇది గ్రౌండ్ కవరింగ్ ప్లాంట్స్ పెడితే మనకి వీడ్ రాకుండా ఉంటుంది అనమాట, ప్రొటెక్ట్ చేస్తుంది. అందువల్ల ఇక్కడ అంతా గ్రౌండ్ కవరింగ్ ప్లాంట్ పెట్టాను. ఇది చాలా స్ప్రెడ్ అవుతుంది బాగా చుట్టూ అంతా. చూడండి, చూసారా, ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అక్కడక్కడ పెట్టాను. దాంతో వింటర్ అయిపోయాక కూడా చాలా పూలు పూస్తుంది అన్నమాట. ఇది ఎప్పటికీ అలాగే ఉంటుంది, వింటర్లో కూడా వాడిపోదు, ఎండిపోదు అన్నమాట. చూడండి, ఇలా ఉంది ఫైనల్గా నా గార్డెన్ లుక్. 1 మంత్ లేట్గా వచ్చాను అమెరికా. మే ఎండ్కి వచ్చా, జూన్ 1కి. మే 1 నుంచి స్టార్ట్ చేస్తే గార్డెనింగ్ ఈ పాటికి మొక్కలన్నీ బాగా కిందకి వాలిపోయి కుండీలు కనిపించకుండా, పాట్స్ కనిపించకుండా అలా తయారవుతాయి. బాగున్నాయి కదండి. ఇప్పటికీ 1 మంత్ అయిందనమాట పెట్టి. 1 మంత్ కాదు, 3 వీక్స్ మొక్కలు ఇవి. 3 వీక్స్ మొక్కలు. ఇదిగో బంతి మొక్కలు చూసారా, బంతి మొక్కలు పెట్టాను ఇటువైపు అంతా. ఇంకో అక్కడక్కడ బంతి మొక్కలు, కారబంతి అంటారు కదా, చిన్నగా పూస్తాయి అవి. నా గార్డెన్ వీడియోస్ చూస్తూ ఉండే వాళ్ళకి మా గార్డెన్లో బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇది చూడండి, ఇది పెరేనియల్ అనమాట. ఈ తెల్ల పూలు ఉన్నాయి కదా, అది దానంతట అదే ఉంటుంది అనమాట, వింటర్లో కూడా పాడవకుండా. ఇది కూడా పెరేనియల్, పింక్ కలర్. ఈ 2 పెరేనియల్స్. దీని మధ్యలో ఒక ఎల్లో కలర్ది పెట్టాను. అది నెక్స్ట్ ఇయర్కి బాగా స్ప్రెడ్ అవుతుంది. బాగా స్ప్రెడ్ అయ్యే మొక్క అది కూడా. ఒక ఫ్రెండ్ ఇచ్చిందనమాట. అది 5 చోట్ల పెట్టాను అది. ఇదిగో చూడండి, డే లిల్లీస్. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. కలర్స్ 3 కలర్స్ ఉన్నాయి నా దగ్గర, మెరూన్, ఆరెంజ్, ఎల్లో. తర్వాత హోమ్ డిపోకి వెళ్ళి బల్బ్స్ తెచ్చి పెట్టా. చూడండి, ఇదిగో అక్కడ కింద వస్తున్నాయి కదా, అవి బల్బ్స్ పెట్టాను అన్నమాట. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి, వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా చూసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉంటుంది ఈ పార్ట్ అంతా కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా. చూసారా, అక్కడంతా వేరే బుషెస్ ఉంటే తీయించి పెట్టేశాను కదా 2 ఇయర్స్ నుంచి. ఇదిగో ఈ వైట్, ఈ హైడ్రాంజియాస్ అయిపోగానే ఆ పైన ఇంకొక హైడ్రాంజియాస్, స్టాండర్డ్ హైడ్రాంజియాస్ అనమాట. అవి పూలు పోస్తాయి. ఇవి గ్రీన్ కలర్లోకి మారిపోతున్నాయి కదా, అప్పుడు అవి పూర్తిగా గ్రీన్ కలర్లోకి వచ్చాక అవి తెల్లగా పూలు అలా వెన్న ముద్దల్లాగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇవేమో జినియాస్ చూసారు కదా. ఈసారి అయితే తలలు తుంచాను, మళ్ళీ రావటానికి ఇంకో 1 మంత్ పడుతుంది అనుకుంటా. అక్కడ ఒక మొక్క మటుకు పువ్వు పూసింది అది. ఇంకో చూడండి, గులాబీలు $5 ఇచ్చాడనమాట. కానీ ఇవి ఎక్కువ పూలు పూయవు, ఇది హైబ్రిడ్ రకాలు. 5 గులాబీలు తెచ్చాను, 5 కలర్స్. అక్కడ ఒక 2 పెట్టాను, అక్కడ ఒక 2 పెట్టాను. అది కూడా పింక్ కలర్ కనిపిస్తుంది చూసారా, అది కూడా పెరేనియల్ అనమాట. అది ఏం చేస్తాం, మనం ఊరికే ఉండం కదా, ఒక మొక్క తెస్తే చాలా చోట్ల పెడుతుంటాం కదా. అలాగా అక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, అదిగోండి ఇక్కడ ఒక చోట పెట్టాను. ఇది కూడా పెరేనియల్. ఈ ఉల్లిపాయ మొక్కల్లాగా ఉన్నాయి చూడండి, పూలు పూసాయి అవి కూడా. అది కూడా ఇవ్వండి, అక్కడక్కడ పెట్టి చిన్న చిన్న మొక్కలు పెట్టాను అనమాట. ఒక పాటు కొంటే చాలా, ఎంత $25 ఏమో ఇచ్చాడు మా మేనల్లుడు. వాడి ఇంట్లో పెట్టేప్పుడు కొన్ని మొక్కలు తెచ్చి ఇక్కడ పెట్టాను అనమాట. అక్కడక్కడ పెడితే అదిగో అలా వస్తున్నాయి. అవి ఎప్పటికీ పెరేనియల్స్ కదా, ఎప్పటికీ వస్తాయి. మనం గార్డెనింగ్ చేయలేనప్పుడు ఇలాంటి పెరేనియల్స్ పెట్టుకుంటే గార్డెన్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలాగా పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రోజులు పూలు ఉండవు, 1 వీక్ అలాగా. ఇదిగో ఇక్కడ పీనీస్ పెట్టాను. ఆ పీనీస్ కూడా అంతే, 1 వీక్ అలా. ఎంత అందంగా ఉంటాయో 1 వీక్లో అన్నీ రాలిపోతాయి. అబ్బవలే బాధేస్తుంది అనమాట. గులాబీలు అయితే ఎప్పటికీ 3 సార్లు వస్తాయి. ఇవి ఒకసారి అయిపోగానే మనం కట్ చేసి గ్రూమింగ్ చేస్తాం అనుకోండి, మళ్ళీ వస్తాయి. అట్లా 3 సార్లు వస్తాయి. ఒక్కసారి మటుకు ఏమంటారు, బగ్స్ అటాక్ చేస్తాయి. 2 సార్లు బాగా పూస్తాయి అన్నమాట. చూడండి,
ఇదిగో ఇటువైపు ఏమో జినియాస్, ఇటువైపు ఏమో బంతిపూలు పెట్టాను. ఏమేమి మొక్కలు అవుతాయో, ముద్ద బంతి అవుతాయో, ఒంటరెక్క ముద్ద బంతో ఒంటరెక్క బంతో అవుతాయో తెలియదు. చూడండి గులాబీలు ఈసారి ఎట్లయినా కానీ పూత చాలా తక్కువ. గులాబీలు హైడ్రాంజియాస్ కదా, ఇవి బాగా షార్ట్గా కట్ చేయాలండి. వాడు గార్డెనర్ ఏం చేశాడంటే చాలా పెద్దగా కట్ చేసేసాడు. అందుకని కొంచెం ఇదిగో వర్షాలు వచ్చినా గాలి వచ్చినా ఇలా వంగిపోతున్నాయి అన్నమాట. వేరే మొక్కలకి కనిపించకుండా ఇలా వాలిపోతున్నాయి. ఈసారి దగ్గరుండి షార్ట్గా కట్ చేయించేస్తాను, అప్పుడు బాగుంటుంది. ఇక్కడేమో పైన పెట్టాను చూసారా మనీ ప్లాంట్. ఇక్కడ ఫ్లవర్ పాట్స్ పెడుతుంటే పూలు రావట్లేదు, ఎండ బాగా తగలట్లేదు. ఇటువైపు మొక్కకి బాగా వస్తుంది ఒక పాటుకి, ఇటువైపు పాటుకి అస్సలు రాదనమాట. చూడండి ఇదిగో అలా చుట్టూ వరుసగా పెట్టేశాను అన్నమాట కుండీలు. ఇదిగోండి కంద ఇంట్లో పెట్టినప్పుడు చిన్న చిన్న ఆకులు వచ్చినాయి, ఇప్పుడేమో పెద్ద ఆకులు వచ్చినాయి బయట పెట్టాక. బాగుంది కదా. ఇక్కడ చూసారా, ఇదిగో ఏంటో చెప్పుకోండి చూద్దాం. నైట్ క్వీన్ ఇక్కడ కూడా దొరుకుతున్నాయండో, కానీ చాలా కాస్ట్లీ. ఎంత అనుకున్నారు? $20, $30, $40 అలా అమ్ముతున్నారండి. మల్లి మొక్కలు కూడా అమ్ముతారు ఇక్కడ. తర్వాత మళ్ళీనేమో చంద్రకాంతి మొక్కలు కూడా పెట్టాను. అవి ఇదిగో తోటకూర మొక్కలు చూసారా, తోటకూర కాడలు ఇష్టం నాకు, ఎంత ఇష్టమో తోటకూర కాడలు. పాలు పోసిన కూర శనగపప్పుతో వండుకుంటాను, అలాగే ఎంత ఇష్టమో, అన్నిట్లో ఫేవరెట్. తర్వాత మష్రూమ్స్, మన పుట్టకొక్కులు అంటారు కదా, పుట్టల మీద వస్తే ఆ పుట్టకొక్కులు అంటే ఎంత ఇష్టమో. ఎన్నేళ్ళయిందో తిని, దొరకట్లేదు హైదరాబాద్లో. విజయవాడ వెళ్ళి ఎప్పుడైనా తినాలి, మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి తినాలి. బాగున్నాయి కదా మొక్కలు. ఎంత నేను హార్డ్ వర్క్ చేశానంటే చెప్పలేను. రోజు ఈ మొక్కల్లోకి వచ్చానంటే ఒక గంట అన్న ఏదో పని చేసి కానీ లోపలికి వెళ్ళను. చాలా రిలాక్సింగ్గా, స్ట్రెస్ బస్టర్ అనమాట ఈ గార్డెనింగ్ పని. హాయిగా ఉంటుంది. బాగుంది కదండి నా గార్డెన్. మళ్ళీ ఇంకొక వారంలో చేస్తాను, అప్పుడు ఇంకా పెద్దగా పెరిగి పూలు బాగా పూస్తాయి నా గార్డెన్. నా పిల్లలు, నా కిడ్స్ అనమాట ఇవన్నీ. కిడ్స్ని ఎలా చూసుకుంటానో అట్లా చూసుకుంటాను. మధ్యాహ్నం పూట చాలా ఎండలు అండి ఇక్కడ. ఆ ఎండల్లో ఈ మొక్కలు పెట్టినప్పుడు మధ్యాహ్నం పూట కూడా బయటకు వచ్చి మరీ నీళ్లు పోసారు. చూడండి అవి వాడిపోతాయేమో అని చెప్పి. బ్యాక్ యార్డ్ గార్డెన్ కూడా ఉంది, అది కూడా మళ్ళీ తీస్తా వీడియో. బాగుందండి మా గార్డెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఇంత మంచి గార్డెనింగ్ వీడియోస్ పెడుతుంటే ఎవరు చూడరు, ఎవరు లైక్ చేయరు, ఎవరు సబ్స్క్రైబ్ చేయరు. ప్లీజ్ మీరు ఎంకరేజ్ చేస్తే నేను మరిన్ని వీడియోలు తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్?